హలో ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. నియర్లీ ఒక 150 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ తర్వాత చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 23,300 డెడ్ ఎండ్ సపోర్ట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలామంది హోప్స్తో బిల్డ్ అయ్యారు. ఈవెన్ నేను కూడా అనుకున్నాను, ఎందుకంటే మనకి ప్రీవియస్ సెషన్స్లో ఇంత మంచి గ్యాప్ డౌన్ తర్వాత కూడా ఫాల్ అనేది కంటిన్యూ అయింది 300 వరకు. కానీ ఈరోజు సెషన్లో ఇది ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు మనం. అండ్ కమింగ్ సెషన్స్లో పాజిటివిటీ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్ట్రాంగ్గా, ఎందుకంటే నియర్లీ 800 వరకు వెళ్ళింది. సో ఏదైనా పెండింగ్ న్యూస్ ఉంటే ఖచ్చితంగా నిఫ్టీ సస్టైన్ అయ్యి ఇంకా ఫర్దర్గా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు ఒక మంచి ట్రాప్ డే అవ్వచ్చు మనకి, ఎందుకంటే మల్టిపుల్ ఇక్కడ ఎంత సెల్లింగ్ ప్రెషర్ ఉన్నా అని బయింగ్ ప్రెషర్ సెల్లింగ్ కంటే ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇంత మంచి ఫాల్ కనబడినా మళ్ళీ రివర్సల్ అవ్వడం, ఇది స్కాల్పర్స్కి అయితే ఈజీగా ప్రాఫిటబుల్ అవుతారు అండ్ ఆప్షన్ సెల్లర్స్ కూడా ప్రాఫిటబుల్ అవ్వచ్చు. సో నేను ఈరోజు చేసిన ఆప్షన్ బయింగ్లో కొంచెం మల్టిపుల్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఇది సెన్సెక్స్లో తీసుకున్నాను. ఈ ఆప్షన్స్లో కొన్ని ఎక్స్పైరీస్ ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్పైరీ రేపనగా ఈరోజు మూమెంటం ఉండొచ్చు, ఎందుకంటే పోయినసారి మూమెంటం అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ఈరోజు కూడా ఎక్స్పైరీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూమెంటం కూడా, ఎందుకంటే ఇప్పుడున్న వోల్టాలిటీ సిచ్యుయేషన్స్లో స్ట్రాంగ్గా సెల్లింగ్ ప్రెషర్ ఆర్ బయింగ్ ప్రెషర్ రావడం మాత్రం కామన్. సో ఈరోజు ఏం జరిగిందంటే నేను స్ప్రెడ్స్ అనేవి వాడలేదు. సో మార్కెట్ బిహేవియర్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఎంత మంచి బ్రేక్ డౌన్స్ తీసుకున్నా అని సస్టైన్ అయినా కానీ నిఫ్టీలో మళ్ళీ బయింగ్ ప్రెషర్ రావడం అండ్ మళ్ళీ రివర్సల్ అవ్వడం, ర్యాలీ అనేది కంటిన్యూస్గా కనబడింది. ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు నిఫ్టీ పాజిటివ్లోనే ఎండ్ అయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసింది ఏంటంటే ఇక్కడ సపోర్టింగ్ రేంజ్ లెవెల్స్ అనేవి చాలా స్ట్రాంగర్గా బిల్డ్ అయ్యాయి. మెయిన్లీ 23,300, 23,400 అండ్ 23,500 దగ్గర కూడా. 500 తర్వాత మనకి ఇక్కడ సస్టైన్ అయినట్టే మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంది. సో మళ్ళీ పైనకి వెళ్ళడం, ఇది స్ట్రాంగ్ క్యాండిల్స్ ఇవి. నియర్లీ 80 పాయింట్స్ 100 పాయింట్స్ వరకు స్ట్రాంగ్ మూమెంట్ కనబడింది. మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూస్గా, అది హాఫ్ ఆఫ్ ద ర్యాలీ అనేది మళ్ళీ డౌన్ అయిపోవడం వల్ల సో ఇంకొంచెం వీక్ అవ్వచ్చు అని ఒక హోప్ అనేది బిల్డప్ అయింది చాలామందికి. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్ ఖచ్చితంగా ఇది బ్రేక్ డౌన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని. కానీ సడన్ రివర్సల్ వల్ల స్టాప్ లాస్ అనేది కొట్టేసింది, ఎందుకంటే మనం స్టార్టింగ్ రెసిస్టెన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది 23,600 దగ్గర. ఈ లెవెల్స్లో మిగతా సపోర్ట్ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి. ఇది ఒక్కటి కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను ప్రతిసారి చూసే ప్యాటర్న్స్. సో మళ్ళీ రివర్సల్ అవుతే ఒకవేళ మనకి అట్లీస్ట్ క్లోజింగ్ ఎక్కడైతే ఓపెనింగ్ ఎక్కడ జరిగిందో ఓపెనింగ్ క్యాండిల్ వరకైనా రావచ్చనే ఒక మంచి ఛాన్స్ ఉంది. కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం వల్ల తొందరగా హిట్ అయిపోవడం అండ్ లాట్ సైజ్ కూడా కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంది నాది కూడా ఈరోజు. సో దీనివల్ల ఈరోజు మల్టిపుల్ స్టాప్ లాసెస్ హిట్ అయిపోవడం అండ్ లాట్ సైజ్ అనేది పెంచుకోవడం, సో కొంచెం గ్రీడ్నెస్ ఎక్కువైపోయింది. మీరు ఇక్కడ చూసినట్టయితే సస్టైన్ అయింది 23,500 అబోవ్, కానీ మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెషర్, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావడం అనేది కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ఇలా మనకు ఒక ప్యాటర్న్ కనబడుతుంది, కానీ ఇదంతా అన్నెసరీ ప్యాటర్న్ ఇది. ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో కూడా ఇంత బ్యాడ్ ప్యాటర్న్స్ అయితే ఎక్కడ కనబడట్లేదు, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ వోల్టాలిటీ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా మళ్ళీ రివర్సల్ వచ్చి ఈ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి 23,500 అయినా కనీసం ఇది సపోర్ట్ తీసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ వీక్ ఉంది. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చినా కానీ సెకండ్ టైం అది సపోర్ట్లా తీసుకుంది, కానీ మళ్ళీ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని చెప్పి. సో కొంచెం డిఫికల్టీ ఉంటుంది ఇలాంటి కొంచెం వైలెంట్ డేస్. మనం ఎంత మంచి కాల్ సైడ్ ఎంత మంచి ప్లాన్ చేసినా అని కొన్నిసార్లు చాలా డిఫరెంట్గా బిహేవియర్ అనేది కనబడుతుంది మనకి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ 23,600 పైన సస్టైన్ అయింది కాబట్టి మనకి ఒక పాజిటివ్నెస్ అనేది కనబడుతుంది ఇప్పుడు. సో అప్కమింగ్ సెషన్స్లో చూసుకోవాలి ఇంకా ఇది కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 23,600 అబోవ్ సస్టైన్ అయింది. పాజిటివిటీ చూసుకోవచ్చు, నిన్నటి క్లోజింగ్ నుంచి మనకి ఇంకా మంచి రికవరీ కనబడింది. హాఫ్ ఆఫ్ ద రికవరీ అనేది ప్లాన్ చేశారు కాబట్టి అప్కమింగ్ సెషన్స్లో మనకి కీ లెవెల్స్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. మీరు ఇక్కడ ప్యాటర్న్స్ చూశారు కదా, సో ఇది ఒక మంచి ఎం ప్యాటర్న్ లాగా కనబడింది, కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇవ్వలేదు. సో ఇది ఇప్పుడు రివర్సల్ అవుతే మాత్రం 800 అబోవ్ ఖచ్చితంగా బ్రేక్అవుట్ ఇస్తుంది. నియర్లీ 23,800 వరకు రీచ్ అవుతే
పాజిటివిటీ అనేది బిల్డప్ అవుతుంది అండ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూస్గా 23,100 to 24,500 వరకు కూడా మనకి కంటిన్యూస్గా ర్యాలీ కనబడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం పుట్ సైడ్ ఎవరు తీసుకుంటారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొజిషన్స్ అయితే ఖచ్చితంగా స్క్వేర్ ఆఫ్ చేసి నెక్స్ట్ ట్రేడ్లో మీరు ట్రేడింగ్ సెషన్లో యాక్టివ్గా మీరు ఇంట్రాడే చేస్తే బెటర్ ఉంటుంది. లేదంటే కొంచెం డిఫికల్టీ టైం ఇది. ఒకవేళ స్ట్రక్ అయిపోతే మాత్రం ఇందులో పుట్ ఆప్షన్ సైడ్ కానీ బ్యాడ్ న్యూస్ అంటూ ఏం లేదు. ఒకవేళ బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం మీ లక్ బేస్ మీద ఇది హోప్ మీద మీరు ఎక్సిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ రివర్సల్ తీసుకొని 24,000 24,500 ఇలా ర్యాలీ తీసుకుంటే పాజిటివ్ న్యూస్ బేస్ అయ్యి సో చాలామందికి డిఫికల్ట్ అయిపోతుంది అప్పుడు స్క్వేర్ ఆఫ్ చేయడానికి. సో రేపటి ట్రేడింగ్ సెషన్కి మనం చూసుకోవాల్సిన లెవెల్స్ ఇవి 23,500 to 23,550. ఇది ఒక మంచి సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తుందో రాదో అది మాత్రం మనకు తెలీదు. ఎందుకంటే 2 to 3 ట్రేడింగ్ సెషన్స్లో మనకి లో అనేది 23,600 దగ్గర, క్లోజింగ్ అనేది 600 దగ్గర జరిగింది. సో 600ని సపోర్ట్ తీసుకుంటుందా లేదో తెలీదు. ఒకవేళ తీసుకున్నా కానీ 23,500 550 కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా సపోర్ట్ తీసుకొని నిఫ్టీ 23,800 అబోవ్ కూడా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 23,500 బిలో సస్టైన్ అవుతే మనకి ఫాల్ అనేది 23,300 వరకు కూడా కనబడచ్చు. ఇంకా బ్యాడ్గా ఇంకా బ్రేక్ డౌన్ తీసుకొని ఫర్దర్గా 23,000 వరకు కూడా ఫాల్ కనబడే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా ట్రేడింగ్ సెషన్లో చూసుకొని మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ట్రేడింగ్ యాక్టివిటీలో. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు అక్కడ పోస్ట్ చేశాను నా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నియర్లీ 20,000 వరకు లాస్. అక్కడ మీరు ప్రతి ఒక్క పొజిషన్ కూడా చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇక్కడ నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే లాట్ సైజ్ అనేది ఎక్కువ హై క్వాంటిటీలో పెట్టడం అండ్ స్టాప్ లాసెస్ అనేది మూమెంటం అనేది ఒక సైడ్ వేస్ ఒక రేంజ్లో ఇది పైకి వెళ్తుంది కానీ ఆ పైకి వెళ్ళే ప్యారలల్ రేంజ్లో మాత్రమే ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా లో చూసుకొని ఎంట్రీ అవుతే బెటర్. మనం ఇక్కడ ఇష్టం ఉన్నట్టు మనం ఈ బ్రేక్ డౌన్ అవుతుంది కదా అని చెప్పేసి ఎంట్రీ అవుతే ఇది మళ్ళీ ఫేక్ బ్రేక్ డౌన్ ఇచ్చేసి మళ్ళీ రివర్సల్ అయిపోవడం, బ్రేక్అవుట్ ఇవ్వడం. సో ఇదే జరుగుతుంది. కాబట్టి సో నేను కూడా చేసిన మిస్టేక్స్ ఇవి. మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ స్టాప్ లాసెస్ హిట్ అవ్వడం. మేజర్ మిస్టేక్ ఏంటంటే లాట్ సైజ్ అనేది ఎక్కువ పెట్టుకోవడం. సో నాకున్న ప్రీవియస్ 2 days ప్రాఫిట్స్ అన్నీ న్యూట్రల్ అయ్యాయి. కాబట్టి నేను కొంచెం కేర్ఫుల్గా మళ్ళీ ఈ నెక్స్ట్ 2 days కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే రివెంజ్ అనేది స్టార్ట్ అవుతే సో ఇంకా ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నా దగ్గర కూడా. సో దాట్స్ ఇట్ గైస్. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్కటి యూస్ఫుల్ ఉంటుంది మన ఇన్ఫర్మేషన్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క డే. సో అక్కడ జాయిన్ అవుతే సరిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.